హలో మూవీ మేట్స్ 2025లో రిలీజ్ అయిన టాప్ 25 వెబ్ సిరీస్ లిస్టుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్లో నెంబర్ 1 కాఫ్. ఇది ఒక సస్పెన్స్ హారర్ సిరీస్. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా ఈ సిరీస్ అయితే ఖతర్నాక్ ఉంటుంది. ఇంతవరకు మీరు చూడకపోతే వెంటనే యూస్ చేయండి. ఒక అమ్మాయి ఒక హాస్టల్లో వచ్చిన తర్వాత తనకు ఎదురైన సిచ్యువేషన్స్ ఏంటి అనేది హారర్ ప్లస్ థ్రిల్లర్ తో అదరగొట్టారు. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ సిరీస్ ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే అడల్ట్ కంటెంట్ ఉంటుంది. బూతు మాటలు అయితే అబ్బో, ఒకడు బంగ్లా మీద బూతులు లిడతాడు సామి. వాడి పచ్చిన బూతులకి మీ చెవుల్లో ఉన్న తుప్పు మొత్తం వదిలిపోతుంది. అంత దారుణంగా ఉంటుంది. సో ఫ్యామిలీతో అస్సలు చూడకూడదు. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ. అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్ లో నెంబర్ 2 బ్లాక్ వైట్ అండ్ గ్రే లవ్ కేల్స్. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. మీకు ఒక అదిరిపోయే అప్డేట్ ఏంటంటే ఇది తెలుగులో కూడా ఉంది మావా. ఇందులో హీరో అమ్మాయిని తీసుకొని కార్లో అలా వెళ్ళేటప్పుడు ఆ అమ్మాయికి సడన్ గా ఏం జరిగింది, తర్వాత మనోడు ఎంత రచ్చరచ్చ చేశాడు అనేది ఈ సిరీస్ ప్లాట్. ఈ సిరీస్ ని వీళ్ళు కొద్దిగా డాక్యుమెంటరీ ఫార్మేట్ లో కొద్దిగా సిరీస్ ఫార్మేట్ లో తీశారు. ఏదేమైనా కానీ ఈ సిరీస్ వర్త్ వాచబుల్ మావా. పక్కా చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా. ఇట్స్ అవైలబుల్ ఇన్ సోనీ లివ్ ఓటీటీ. మరి ఈ సిరీస్ ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే లైట్ గా అడల్ట్ కంటెంట్ ఉంటుంది. ఐ థింక్ ఇట్స్ నో ప్రాబ్లం, చూసేయండి. లిస్ట్ లో నెంబర్ 3 ది లాస్ట్ ఆఫ్ అస్ సీజన్ 2. ఇది ఒక సర్వైవల్ డ్రామా సిరీస్. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇది తెలుగులో కూడా ఉంది మావా. ఈ సిరీస్ అయితే ఓటీటీని షేక్ చేస్తుంది మావా. ఎవ్రీ వీక్ ఒక్కొక్క ఎపిసోడ్ రిలీజ్ చేస్తున్నారు సీజన్ 2లో. సీజన్ 2లో సెకండ్ ఎపిసోడ్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయలేని ట్విస్ట్తో అదిరిపోతుంది. జాంబీస్ తో పెద్ద యుద్ధమే జరుగుతుంది మావా. దీనికి 100కి 85 మార్క్స్ ఇస్తా. దీనికి అతిపెద్ద మైనస్ ఏంటంటే బాగా స్లోగా ఉంటుంది. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే అడల్ట్ కంటెంట్ ఉంటుంది. సో నో చూడకూడదు. ఇట్స్ అవైలబుల్ ఇన్ జియో హాట్‌స్టార్ ఓటీటీ. ఈ సెకండ్ సీజన్ చూడాలంటే మీరు ముందుగా ఫస్ట్ సీజన్ చూడాల్సిందే. అది చూసేది అర్థమవుతుంది. డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నెంబర్ 4 అడోలసెన్స్. ఇది ఒక క్రైమ్ డ్రామా సిరీస్. మీకు ఒక అదిరిపోయే అప్డేట్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. ఈ సిరీస్ లో ఒక 13 సంవత్సరాల అబ్బాయిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. మరి అతను ఏం చేశాడు, అంత చిన్న పిల్లాడు క్రైమ్ అనేదే ఈ సిరీస్ ప్లాట్ అన్నమాట. ఈ సిరీస్ స్పెషాలిటీ ఏంటంటే ప్రతి ఎపిసోడ్ స్టార్ట్ టు ఎండ్ ఒక్క టేక్ లోనే చేశారు మావా. ఆ టెక్నికల్ డిపార్ట్మెంట్ కి అయితే హ్యాట్స్ ఆఫ్ ఇవ్వాల్సిందే. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా. మరి ఈ సిరీస్ ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే బోల్డ్ మాటలు ఉంటాయి, డీప్ డిస్కషన్స్ ఉంటాయి. సో చూడకూడదు. ఇట్స్ అవైలబుల్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ. పేరెంట్స్ మీరు ఖచ్చితంగా చూడండి. డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నెంబర్ 5 శివరపల్లి. ఇది ఒక డ్రామా సిరీస్ మావా. ఈ సిరీస్ అయితే ఫ్యామిలీతో కలిసి ఖచ్చితంగా చూడండి. హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇందులో హీరో ఒక గ్రామానికి పంచాయత్ ఆఫీసర్ గా వెళ్ళిన తర్వాత అక్కడ మనోడికి ఎదురైన సిచ్యువేషన్స్ ఏంటి అనేది కామెడీ వేలో చాలా బాగా చూపించారు మావా. హిందీ పంచాయత్ వెబ్ సిరీస్ ఉందిగా, దానికైతే 90 మార్క్స్ ఇస్తా. దాన్ని రీమేక్ చేశారు. ఇది కొద్దిగా తగ్గింది. 100కి 75 మార్క్స్ ఇస్తా బ్రో. కానీ ప్రతి ఒక్కరూ చూడాల్సిన గ్రేట్ సిరీస్ మావా ఇది. ఇది ప్రైమ్ ఓటీటీలో అవైలబుల్ గా ఉంది. మీ ఫ్యామిలీతో కలిసి వెంటనే యూస్ చేయండి. లిస్ట్ లో నెంబర్ 6 డబ్బా కార్టెల్. ఇది ఒక థ్రిల్లర్ సిరీస్. మీకు ఒక అదిరిపోయే అప్డేట్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. ఇందులో అందరూ అమ్మాయిలు కలిసి అసలు ఏం చేశారు, డబ్బాలో గంజా ఎందుకు అమ్మాల్సి వచ్చింది, ఇంకోవైపు ఫార్మా కంపెనీకి అందులో పనిచేసి అతనికి వైఫ్ జ్యోతికాకి వీళ్ళందరికీ లింక్ ఎలా ఏర్పడింది అనేది ఈ సిరీస్. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే అదిరిపోతుంది. శాలిని పాండే క్యారెక్టర్, వాళ్ళ అత్త క్యారెక్టర్, అన్ని క్యారెక్టర్స్ సూపర్ గా ఉంటాయి. ఆద్యాంతం ఉత్కంఠ భరితంగా సాగుతుంది మావా ఈ సిరీస్ అయితే. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా. మరి ఈ సిరీస్ ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే నో చూడకూడదు. అసలు అంటే అసలు మిస్ అవ్వకండి. నెట్ఫ్లిక్స్ లో ఉంది. లిస్ట్ లో నెంబర్ 7 రీచార్జ్ సీజన్ 3. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ సిరీస్. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇది తెలుగులో కూడా ఉంది మావా. ఈ సిరీస్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే స్పై థ్రిల్లర్ సీక్రెట్ ఏజెంట్ ఒక ఇన్వెస్టిగేషన్ ఎలా చేశాడు అనేది ఈ సిరీస్ చూసి మీరు తెలుసుకోవాలి. మీలో కనుక ఎవరైనా యాక్షన్ జోనల్ లవర్స్ ఉంటే ఈ సిరీస్ ని పక్కా చూడండి. మరి సిరీస్ ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే నో చూడకూడదు. దీనికి 100కి 80 మార్క్స్ ఇస్తా బ్రో. ఇది తెలుగులో ప్రైమ్ ఓటీటీలో ఉంది. అసలు అంటే అసలు మిస్ అవ్వకండి. లిస్ట్ లో నెంబర్ 8 బ్లాక్ మిర్రర్. ఇది ఒక సైఫై థ్రిల్లర్ షో మావా. తోపులకే తోపు సిరీస్ ని మీరు ఇంతవరకు చూడకపోతే మీరు అన్ని మానేసి ఫస్ట్ దీన్ని చూడండి బ్రో. ఏమన్నా సిరీసా ఇది? ఇది తెలుగులో లేదని అస్సలు మిస్ అవ్వకండి. లాంగ్వేజ్ అనే కంచెం దాటని ఇలాంటి ఎన్నో అద్భుతాలు చూడగలుగుతారు. ఈ సిరీస్ కి ఇంకో స్పెషాలిటీ ఏంటంటే మీరు కంటిన్యూగా ప్రతి ఎపిసోడ్ చూడాల్సిన పని లేదు. ఏ ఎపిసోడ్ దానికే ఒక్కొక్క స్టోరీ ఉంటుంది అనమాట. సో మీకు నచ్చిన ఎపిసోడ్ చూడండి. దీనికి 100కి 90 మార్క్స్ ఇస్తా బ్రో. ఈ మాస్టర్ పీస్ నెట్ఫ్లిక్స్ ఓటీటీలో అవైలబుల్ గా ఉంది.
ఫ్యూచర్ టెక్నాలజీని బేస్ చేసుకుని ఒక్కొక్క స్టోరీని డిజైన్ చేశారు మావా. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే అస్సలు చూడకూడదు, డోంట్ మిస్ ఇట్. అండ్ మన మెంబర్స్ చాలా మంది ఒక గ్రూప్ క్రియేట్ చేయ బ్రో వాట్సాప్ లో అని చాలా మంది అడిగారు. సో వాళ్ళందరి కోసం మీకోసం ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాను. దాంట్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే నా వాట్సాప్ నంబర్ కి మెసేజ్ చేయండి. నా వాట్సాప్ నంబర్ ఫస్ట్ కామెంట్ గా పిన్ చేశాను. లిస్ట్ లో నంబర్ 9 వీక్ హీరో సీజన్ 2. ఇది ఒక టీనేజ్ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్. మీకు ఒక చిన్న గుడ్ న్యూస్ ఏంటంటే ఇది హిందీలో ఉంది మావా. ఈ సిరీస్ అయితే నెట్ఫ్లిక్స్ ఓటీటీని షేక్ చేస్తుంది మావా. సీజన్ 1 కి ఏ మాత్రం తగ్గకుండా సీజన్ 2 ని కూడా అలాగే డిజైన్ చేశారు. స్కూల్లో ర్యాగింగ్ జరిగితే ఎలా ఉంటది అనే దానిపై ఈ సిరీస్ ని డిజైన్ చేశారు. స్కూల్ మారినా గానీ మనోడి ఫేట్ మారదు, గదే లొల్లు ఉంటది. దీనికి 100 కి 85 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ సిరీస్ ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే అడల్ట్ కంటెంట్ ఉండదు కానీ బూత్ మాటలు ఉంటాయి. సో నో చూడకూడదు. ఇట్స్ అవైలబుల్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ. అసలు అంటే అసలు మిస్ అవ్వకండి. లిస్ట్ లో నంబర్ 10 అయ్యనం అనే ఇది ఒక మిస్టరీ థ్రిల్లర్ సిరీస్. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. తెలుగులో కూడా ఉన్న ఈ మూవీని మీరు ఇంతవరకు చూడకపోతే వెంటనే చూసేయండి. ఇది 5 days లోనే 50 million వ్యూస్ సాధించి రికార్డ్స్ బద్దలు కొట్టింది. ఒక కోడలు అత్తగారి ఇంట్లో అడుగు పెట్టాక అక్కడ ఏం జరిగింది, అంతకుముందు వాళ్ళ ఇంట్లో జరిగిన క్రైమ్స్ ఏంటి అనేది ఈ సిరీస్ ప్లాట్. దీనికి 100 కి 60 మార్క్స్ ఇస్తా. కానీ సోషల్ మీడియాలో అయితే ఇది ఒక ఊపుతుంది. మరి సిరీస్ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ G5 OTT. అసలు అంటే అసలు మిస్ అవ్వకండి. లిస్ట్ లో నంబర్ 11 కర్మ. ఇది ఒక థ్రిల్లర్ సిరీస్. మీరు స్టార్టింగ్ 2 episodes కొద్దిగా ఓపికగా చూడండి, తర్వాత కిరాక్ ఉంటది. ఇది నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే లో జరుగుతుంటది మావా. ఒక 6 members స్టోరీస్ ని డిఫరెంట్ వేలో చూపించి ఆ కర్మ అనే లింక్స్ ని కనెక్ట్ చేసిన స్క్రీన్ ప్లే అయితే కిరాక్ అనిపిస్తుంది. దీనికి 100 కి 75 మార్క్స్ ఇస్తా బ్రో. మరి సిరీస్ ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్ OTT. అసలు అంటే అసలు మిస్ అవ్వకండి. లిస్ట్ లో నంబర్ 12 జీరో డే. ఇది ఒక థ్రిల్లర్ సిరీస్ మావా. మీకు ఒక అదిరిపోయే అప్డేట్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. దీనికి 100 కి 70 మార్క్స్ ఇస్తా. ఇది ఒక లిమిటెడ్ సిరీస్, అంటే నెక్స్ట్ సీజన్స్ ఏమి ఉండవు అనమాట. అమెరికాలో ఒక సిచ్యువేషన్ వల్ల కరెంట్ బంద్, ఇంటర్నెట్ బంద్, అన్ని టోటల్ గా బంద్, అంధకారంలో మునిగిపోతుంది. మరి గవర్నమెంట్ ఏం చేసింది, అక్కడ పరిస్థితులు ఏంటి అనేది ఈ సిరీస్ ప్లాట్. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే కిరాకుంటాయి మావా. ఈ సిరీస్ ఫ్యాప్తో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇది తెలుగులో 6 episodes నెట్ఫ్లిక్స్ ఓటీటీలో ఉంది. అసలు అంటే అసలు మిస్ అవ్వకండి. లిస్ట్ లో నంబర్ 13 ది సీక్రెట్ ఆఫ్ ది షీలెదర్స్. ఇది ఒక ట్రెజర్ హంట్ సిరీస్. తెలుగులో కూడా ఉంది మావా. తెలుగులో ఉన్న ఈ సూపర్ సిరీస్ ని మీరు ఇంతవరకు చూడకపోతే వెంటనే చూసేయండి. ఛత్రపతి శివాజీ నిధి కోసం వేట ఎలా జరిగింది అనేది ఈ సిరీస్ ప్లాట్. స్క్రీన్ ప్లే అయితే చాలా గ్రిప్పింగ్ ఉండడం వల్ల ఎక్కడా బోర్ కొట్టదు మావా. దీనికి 100 కి 70 మార్క్స్ ఇస్తా. మరి ఈ సిరీస్ ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇది హాట్స్టార్ ఓటీటీలో ఉంది, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నంబర్ 14 ఫ్యామిలీ మ్యాటర్. ఇది ఒక థ్రిల్లర్ సిరీస్ మావా. ఈ సిరీస్ అయితే కిరాక్ అంటే కిరాక్ ఉంటుంది. సెన్సిటివ్ పీపుల్ ఈ సిరీస్ కి దూరంగా ఉండండి. ఈ సిరీస్ చూసేటప్పుడు నెట్ఫ్లిక్స్ లో ఉన్న ఒక తోపు సిరీస్ మీకు గుర్తుకు రావడం పక్కా. కొరియన్ వాళ్ళ రైటింగ్ గురించి ఏం చెప్తాం, కిరాక్ రాశారు. దీనికి 100 కి 80 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ సిరీస్ ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే నువ్వు చూడకూడదు. ఇది ఆన్లైన్ లో ఉంది, వెతకాలి, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నంబర్ 15 వెన్ లైఫ్ గివ్స్ యూ టాంజరైన్స్. ఇది ఒక డ్రామా సిరీస్. మీకు ఒక అదిరిపోయే అప్డేట్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. ఈ కే డ్రామా అయితే ఒక మాస్టర్ పీస్, అద్భుతం. సోషల్ మీడియాలో దుమ్ము దులుపుతుంది, మామూలు దుమ్ము కాదు. ఆ దుమ్ములో మీరు కొట్టుకుపోతారు, అంత దుమ్ము దులుపుతుంది. 16 episodes ఉంది. మా వల్ల కాదు బ్రో అంటే మీరు ఒక పని చేయండి బ్రో. ఫస్ట్ 6 episodes 7 episodes అలా చూడండి. దీని అమ్మ కిరాక్ అంటే కిరాక్ అనిపిస్తుంది. తెలుగు డబ్బింగ్ కూడా అదిరిపోయింది. నెట్ఫ్లిక్స్ వాళ్ళకి ముందుగా పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలి దీన్ని తెలుగు డబ్బింగ్ చేసినందుకు. దీనికి 100 కి 90 మార్క్స్ ఇస్తా బ్రో. మరి సిరీస్ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్ లో నంబర్ 16 యూ. ఇది ఒక థ్రిల్లర్ సిరీస్. ఇప్పటి వరకు 5 seasons రిలీజ్ అయ్యాయి భయ్యా. దీనికి 100 కి 80 మార్క్స్ ఇస్తా బ్రో. ఇందులో మన హీరో ఒక పాపని లవ్ చేశాడు. మామూలు లవ్ స్టోరీ కాదు, కిరాక్ లవ్ స్టోరీ. మనోడు వేసే లవ్ స్టోరీ అయ్య బాబోయ్ తలుచుకుంటున్న దారుణంగా ఉంటది. మర్డర్లతో లవ్ స్టోరీ ఏంటయ్యా. ఈ హీరో గాడి ఏషాలు చూస్తే మామూలు ఏషాలు కాదు, పక్కా చూడండి. మరి ఈ సిరీస్ ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే అడల్ట్ కంటెంట్ భారీగానే ఉంటుంది. సో అస్సలు చూడకూడదు. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ. ఇది హిందీ అండ్ ఇంగ్లీష్ ఆడియోస్ తో అవైలబుల్ గా ఉంది. ఈ సిరీస్ చూసేటప్పుడు లవ్ లో క్రైమ్ ఉందా, క్రైమ్ లో లవ్ ఉందా అనేలా ఉంటుంది మావా. అస్సలు అంటే అసలు మిస్ అవ్వకండి. లిస్ట్ లో నంబర్ 17 సుడాల్. ఓరే ఎదవా, అది సుడాల్ కాదురా, సుజాల్ అని మీరు కామెంట్ చేయకండి. సుడాలు ఏదో ఒకటి. కొందరు సుడాల్ అంటారు, కొందరు సుజాల్ అంటారు. ఇది ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సిరీస్. ఇప్పటికే నేను చాలా సార్లు రికమెండ్ చేయడం వల్ల ఫస్ట్ సీజన్ చూసేసే ఉంటారు. సెకండ్ సీజన్ చూసారా లేదా, చూడకపోతే వెంటనే చూసేయండి. దీనికి 100 కి
95 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ సిరీస్ ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే సెకండ్ సీజన్ లో లైట్ గా అడల్ట్ కంటెంట్, చిన్న చిన్న బూతులు ఉన్నాయి. ఐ థింక్ మీ ఇష్టం. ఇది ప్రైమ్ ఓటీటీలో ఉంది, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నంబర్ 18 ది పేట్. ఇది ఒక మెడికల్ డ్రామా సిరీస్. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇది తెలుగులో కూడా ఉంది మావా. ఈ సిరీస్ మొత్తం ఒక హాస్పిటల్లో డాక్టర్ల సిచ్యువేషన్ గురించి క్లియర్ గా చూపించే ప్రయత్నం చేశా బ్రో. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో డాక్టర్స్ ఎలా రియాక్ట్ అవుతారు, ట్రైనీ డాక్టర్ సిచ్యువేషన్స్ ఏంటి అనేది కళ్ళకి కట్టి చూపించారు. దీనికి 100 కి 70 మార్క్స్ ఇస్తా బ్రో. మరి సిరీస్ ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. కానీ సెన్సిటివ్ పీపుల్ కొద్దిగా దూరంగా ఉండండి. ఇట్స్ అవైలబుల్ ఇన్ జియో హాట్‌స్టార్ ఓటీటీ, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నంబర్ 19 పాతాళ్ లోక్ సీజన్ 2. ఇది ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సిరీస్. ఈ సీజన్ 2 చూడాలంటే ముందు సీజన్ 1 చూడాలా బ్రో అంటే చూసి ఆ క్యారెక్టర్స్ కొద్దిగా మీకు అర్థమవుతాయి అనమాట. దీనికి 100 కి 70 మార్క్స్ ఇస్తా బ్రో. ఈ సిరీస్ అయితే మరీ కిరాక్ కాదు కానీ లేటెస్ట్ గా వచ్చింది, తెలుగులో ఉంది కాబట్టి జస్ట్ టైం పాస్ కోసం ప్రైమ్ ఓపెన్ చేయండి, చూడండి. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే బోల్డ్ లాంగ్వేజ్ ఉంటుంది, సో నో చూడకూడదు. ఇప్పుడు ఈ వీడియోలో చెప్పిన లిస్టు, మూవీస్ లిస్టు మొత్తం కావాలి అని మీరు అనుకుంటే వెంటనే వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. నా వాట్సాప్ నంబర్ కి మెసేజ్ చేయండి. లిస్ట్ లో నంబర్ 20 ది హంటింగ్ పార్టీ. ఇది ఒక థ్రిల్లర్ సిరీస్. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే అండర్ గ్రౌండ్ లో కొందరు క్రిమినల్స్ ఉంటారు అనమాట, సెల్స్ లలో బంధించి అక్కడ ఒక బాంబు బ్లాస్ట్ జరుగుతుంది. తర్వాత జరిగిన సిచ్యువేషన్స్ ఏంటి అనేది సిరీస్ ప్లాట్. మీరు గనక ఇలాంటి క్రైమ్ చేసింగ్ థ్రిల్లర్స్ ఇష్టపడితే ఈ సిరీస్ పక్కా చూడండి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా కిరాకుంటాయి. దీనికి 100 కి 70 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ సిరీస్ ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ జియో హాట్‌స్టార్ ఓటీటీ, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నంబర్ 21 ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 6. ఇది ఒక డివోషనల్ యానిమేటెడ్ సిరీస్. థ్రిల్లర్ లిస్ట్ అన్నావు కదా బ్రో, మధ్యలో ఇదేందుకు అంటే సమ్మర్ కదా పిల్లలు చూస్తారని ఈ లిస్ట్ లో యాడ్ చేస్తున్నా. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. దీనికి 100 కి 70 మార్క్స్ ఇస్తా బ్రో. ఈ గ్రేట్ వెబ్ సిరీస్ ని మీ పిల్లలకి చూపిస్తారని చెప్తున్నా, చూపెట్టండి. ఇట్స్ అవైలబుల్ ఇన్ జియో హాట్‌స్టార్ ఓటీటీ, అసలు అంటే అసలు మిస్ అవ్వకండి. లిస్ట్ లో నంబర్ 22 ది డే ఆఫ్ ది జెకేఎల్. ఇది ఒక స్పై థ్రిల్లర్ సిరీస్. మీకు ఒక అదిరిపోయే అప్డేట్ ఏంటంటే ఇది తెలుగులో కూడా ఉంది మావా. ఇందులో హీరో ఒక బ్రిలియంట్ షార్ప్ షూటర్ అనమాట. మనోడికి పెద్ద పెద్ద ఆఫర్లు వస్తుంటాయి సీక్రెట్ గా. మరి మనోడు ఆ మిషన్ ని ఎలా కంప్లీట్ చేశాడు, తర్వాత జరిగిన సిచ్యువేషన్స్ ఏంటి అనేది సిరీస్ ప్లాట్. ఈ సిరీస్ ఇంతవరకు ఎవరైనా చూడకపోతే పక్కాగా చూడండి బ్రో, అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. దీనికి 100 కి 90 మార్క్స్ ఇస్తా. మరి తోపులకే తోపు సిరీస్ ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే నో చూడకూడదు. ఇట్స్ అవైలబుల్ ఇన్ జియో హాట్‌స్టార్ ఓటీటీ, అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్ లో నంబర్ 23 కాకి. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. మీకు ఒక అదిరిపోయే అప్డేట్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. ఈ వీడియోలో చెప్తున్న మొత్తం లిస్ట్ ఈ ఇయరే 2025 లో వచ్చిన వెబ్ సిరీస్ ల గురించి చెప్తున్నా. మీకు తెలుసు కదా లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ ఓటీటీని షేక్ చేస్తుంది మావా. ఒక మాఫియా చుట్టూ అల్లిన స్టోరీ ఇది. ఈ సిరీస్ అయితే ఎక్కడా బోర్ కొట్టదు మావా. 7 ఎపిసోడ్స్ కిరాకుంటాయి. దీనికి 100 కి 75 మార్క్స్ ఇస్తా. మరి ఈ సిరీస్ ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేయండి, చూసేయండి, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నంబర్ 24 లైట్ షాప్. ఇది ఒక మిస్టరీ హారర్ థ్రిల్లర్ సిరీస్. ఈ సిరీస్ అయితే ఒక డిఫరెంట్ సిరీస్ మావా. ప్రతి ఒక్కరు సినిమా లవర్స్ దీన్ని చూడాలి. ఎందుకంటే ఇంత వెరైటీ కే డ్రామా కొరియన్ వాళ్ళు తప్పితే ఎవరు రాయలేరు. ఫస్ట్ 4 ఎపిసోడ్స్ అయితే మీకు ఒక ముక్క అర్థం కాదు, కానీ అర్థమైన తర్వాత అరే భలే తీసారా భయ్ అనిపిస్తుంది. హారర్ ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా బాగుంటాయి. ఇట్స్ అవైలబుల్ ఇన్ హాట్‌స్టార్ ఓటీటీ. లాంగ్వేజ్ అనే కంచెం దాటిని ఇలాంటి ఎన్నో అద్భుతాలు చూడగలుగుతారు, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నంబర్ 25 బ్లాక్ వేరియంట్. ఇది ఒక ప్రిజన్ థ్రిల్లర్ సిరీస్. ఇది తెలుగులో కూడా ఉంది మావా. దీంట్లో మన హీరో ఒక జైలర్, రజనీకాంత్ జైలర్ కాదు, తీహార్ జైలుకి జైలర్ అనమాట. మరి తన వర్క్, తన ప్రాబ్లం ఏంది, ఖైదీల జీవితాలతో తన లైఫ్ ఎన్ని అప్ అండ్ డౌన్స్ అయ్యాయి అనేదే ప్లాట్. ఇది ఒక రియల్ ప్రిజన్ పాలిటిక్స్ గ్యాంగ్ వార్ తో నడిచే స్టోరీ. సో మీరు ఒక రెగ్యులర్ కమర్షియల్ థ్రిల్లర్ లా ఎక్స్పెక్ట్ చేసి చూస్తే మాత్రం మీకు నిరాశ తప్పదు. ఈ సిరీస్ ని ఒక్కసారి చూడొచ్చు మావా. దీనికి 100 కి 65 మార్క్స్ ఇస్తా. ఈ సిరీస్ లో టోటల్ 7 ఎపిసోడ్స్. మరి ఈ సిరీస్ ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే బోల్డ్ లాంగ్వేజ్ ఉంటుంది, సో నో చూడకూడదు. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ, ఒకసారి చూసేయండి. మీరు కనుక మూవీ లవర్ అయితే మన వాట్సాప్ గ్రూప్ లో పక్కాగా జాయిన్ అవ్వాలి. మీకు 100% ఎంటర్టైన్మెంట్ ఇన్ఫర్మేషన్ అందించడం పక్క. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైమ్. ఫస్ట్ వన్ నీలిమా సిస్ కామెడీ చేసింది. జాక్ మూవీ 10-20 మినిట్స్ కే విరక్తి వచ్చింది, ఇంత బోరింగ్ మూవీ అనే కామెంట్ పెట్టారు. అందుకే మన ఛానల్ ని ఫాలో అవ్వాలి సిస్. ఏది బాగుందో, ఏది చూడాలో, ఏది చూడొద్దో అన్ని పక్కా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాం. నెక్స్ట్ సెకండ్ కామెంట్ అనిల్ కుమార్ బ్రో కామెంట్ చేశాడు. ది డిప్లొమాట్ మూవీ సూపర్ బ్రో అనే కామెంట్ చేసినందుకు థ్యాంక్స్ అనిల్ బ్రో. నెక్స్ట్ థర్డ్ కామెంట్ ప్లే స్టోర్ బ్రో కామెంట్ చేశాడు. థ్యాంక్స్ బ్రో, వరస్ట్ మూవీస్ గురించి వరస్ట్ అని చెప్పావు. ఆ హిట్ 3 కూడా వరస్ట్ మూవీస్
స్టోరీ ఏముండదు, దాని గురించి కూడా చెప్పు బ్రో అనే కామెంట్ చేశాడు. థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్ ప్లే స్టోర్ బ్రో. అండ్ నేను ప్రీవియస్ గా రికమెండ్ చేసిన మూవీస్ సిరీస్ లో నుండి మీరు ఎన్ని చూసారు, ఏది చాలా బాగా నచ్చింది, ఏది నచ్చలేదో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో 3 కామెంట్స్ ర్యాండమ్గా అవుతా. అలాగే రివ్యూస్ కోసం మన 2 ఛానల్స్ ని ఫాలో అవ్వండి. అలాగే మన వాట్సాప్ లో ఒక మెంబర్ గా జాయిన్ అయిపోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులో. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.